ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల యొక్క రద్దీని గురించి, అలాగే తిరుమల శ్రీవారికి దర్శనానికి సంబంధించిన 3 రకాలైన దర్శనం టికెట్లను ఈ రోజే టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి తెలియజేస్తాను. అలాగే శ్రీవారి భక్తులు అడిగిన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు అయితే చూడండి. ముందుగా నిన్నటి రోజున అంటే ఫిబ్రవరి 22వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 76,506 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 28,049 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,20,00,000 రూపాయలు. ఈ రోజు ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా డైరెక్ట్ గా భక్తులనైతే ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ విధంగా టికెట్స్ లేకుండా డైరెక్ట్ గా వెళ్లే ఫ్రీ దర్శనం వారికి ప్రస్తుతం దాదాపుగా 15 గంటల సమయం అనేది పడుతోందండి. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని సర్వదర్శనానికి వెళ్లే భక్తులకైతే గనక దర్శనానికి 4 నుంచి 6 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఇక చిన్న పిల్లల యొక్క సుపదం ఇన్ఫాంట్ దర్శనము, విఐపి బ్రేక్ దర్శనాలు అనేవి రోజులాగే యథావిధిగా కొనసాగుతున్నాయండి. ఇన్ఫాంట్ దర్శనము, విఐపి బ్రేక్ దర్శనం కూడా 2 గంటల్లోపే పూర్తయిపోతుంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల రద్దీ అనేది సాధారణంగానే కొనసాగుతోందండి. అంటే మరీ అంత ఎక్కువగాను లేదు, అలాగని తక్కువగా కూడా లేదు. భక్తుల రద్దీ మధ్యమంగా సాధారణంగా కొనసాగుతోంది. నేను ఈ రోజు ఉదయం ఈ వీడియో చేస్తున్న సమయానికల్లా తిరుమల కొండపైన టికెట్లు లేకుండా డైరెక్ట్ గా వెళ్లే ఫ్రీ దర్శనం కోసము మొత్తం 25 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారండి. ఈ విధంగా ఫ్రీ దర్శనానికి కంపార్ట్మెంట్లలో క్యూ లైన్ లో వేచి ఉండి దర్శనం అంతా చేసుకొని బయటికి వచ్చేసరికి దాదాపుగా 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు 2026 మే నెలకి సంబంధించిన అంగ ప్రదక్షిణం దర్శనం టికెట్లను ఫిబ్రవరి 23వ తేదీన అంటే ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో టీటీడీ వెబ్సైట్ లో విడుదల చేస్తున్నారండి. అంగ ప్రదక్షిణం అంటే పొర్లు దండాలు పెట్టడం. ఈ అంగ ప్రదక్షిణం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు తిరుమల ఆలయంలోని బంగారు గోపురం చుట్టూరా ఒకసారి అంగ ప్రదక్షిణం చేయాలి. ఇలా చేసిన వెంటనే స్వామివారి దర్శనం కూడా ఉంటుందండి. ఈ అంగ ప్రదక్షిణం టికెట్లను ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు. వీటికి ఎటువంటి కాస్ట్ అనేది లేదు. అయితే ఫ్రీ టికెట్స్ కాబట్టి విడుదల చేసిన ఒకే ఒక్క నిమిషం 60 సెకండ్ల లోపే ఈ టికెట్లు ఫుల్ అయిపోతాయండి. ఒక మొబైల్ తో ఇద్దరికి ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. భక్తులు అంగ ప్రదక్షిణం టికెట్లను బుక్ చేసుకొని స్వామివారి దర్శనానికి వెళ్లగలరు. అలాగే 2026 మే నెలకి సంబంధించిన సీనియర్ సిటిజన్ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్లను ఫిబ్రవరి 23వ తేదీన అంటే ఈ రోజే మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ లో టీటీడీ వెబ్సైట్ లో విడుదల చేస్తున్నారండి. 65 లేదా 65 ఏళ్ల పైబడిన వయస్సు ఉన్న వారు మాత్రమే ఈ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లను బుక్ చేసుకోగలరు. అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్లను బుక్ చేసుకునే భక్తులు మీరు మీ యొక్క ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ని బుకింగ్ సమయంలో ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీకు ఈ టికెట్లు అనేవి బుక్ అవుతాయి. ఈ సీనియర్ సిటిజన్ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్ల కోటాను కూడా మీరు ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు. 4 నుంచి 5 నిమిషాల్లో ఈ టికెట్లు అనేవి ఫుల్ అయిపోతాయి. అలాగే 2026 మే నెలకి సంబంధించిన శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు మరియు వీటికి సంబంధించిన అకామిడేషన్ కోటాను కలిపి ఫిబ్రవరి 23వ తేదీనే అంటే ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆన్లైన్ లో టీటీడీ వెబ్సైట్ లో విడుదల చేస్తున్నారండి. ఈ శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్ల యొక్క ధర అనేది ఒకరికి 10,500 రూపాయలు. ఈ విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు తిరుమల ఆలయంలో స్వామివారిని మొదటి గడప నుంచి అంటే అతి దగ్గర నుంచి దర్శనం చేసుకునే అవకాశం అనేది ఉంటుందండి. ఈ విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు మరియు వీటికి సంబంధించిన రూమ్స్ బుకింగ్ కోటాను కూడా కలిపి ఒకటేసారి ఈ రోజు ఉదయం 11 గంటలకైతే విడుదల చేస్తున్నారు. ఇవండి ఈ రోజు విడుదల చేయబోయే టికెట్ల యొక్క పూర్తి వివరాలు. ఈ టికెట్స్ అన్నింటినీ కూడా బుకింగ్ చేసుకునే టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్ మరియు యాప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్ సెక్షన్ లో ఇచ్చాను. భక్తులు ఆ లింక్ ద్వారా ఈ టికెట్ల కోటాను బుకింగ్ అనేది చేసుకోగలరు. ఇక శ్రీవారి భక్తులు
భక్తులు అడిగిన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను అయితే తెలుసుకుందామండి. ఒక భక్తుడు SSD టోకెన్ తీసుకుంటే స్లాట్ సేమ్ డే వస్తుందా అని అడిగారు. లేదండి, ఏ రోజుకు సంబంధించిన దర్శన టికెట్లను ఆ ముందు రోజున కేటాయిస్తారు. అంటే మీరు ఏ తేదీన దర్శనం టికెట్లను తీసుకుంటారో ఆ మరుసటి రోజుకు మీకు దర్శనం అనేది ఉంటుందన్నమాట. టికెట్ లో ఏ టైం ఇచ్చినా పర్వాలేదు, మీకు వీలున్న టైంకి వెళ్ళొచ్చు. తేదీ మాత్రం మీరు ఏ రోజు టికెట్ తీసుకుంటే ఆ మరుసటి రోజుకు ఉంటుంది. అలాగే 25, 26 బుధ గురువారాల్లో రద్దీ ఎలా ఉంటుంది చెప్పండి ప్లీజ్ అని అడిగారు. ఎప్పుడూ కూడా తిరుమల దర్శనానికి సోమవారం నుంచి గురువారం వరకు రద్దీ సాధారణంగా ఉంటుంది. శుక్ర, శని, ఆదివారాలలో ఎక్కువగా ఉంటుందండి. మళ్ళీ తిరిగి సోమవారం నుంచి గురువారం వరకు భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగానే ఉంటుంది. కాబట్టి మీరు బుధ గురువారాల్లో వెళ్ళినట్లయితే భక్తుల యొక్క రద్దీ సాధారణంగానే ఉంటుంది. తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని మరుసటి రోజున మీరు సోమవారి దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే పండుగ రోజులలో కూడా భక్తుల యొక్క రద్దీ ఎక్కువగానే ఉంటుందండి. శుక్ర, శని, ఆదివారాలు సెలవు రోజులు, పండుగ రోజుల్లో ఎక్కువగా ఉంటుంది రద్దీ అనేది. మిగతా రోజుల్లో సాధారణంగానే ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.